అలానే మిస్ఎస్ రావు, సినీ కార్మిక ఫెడరేషన్ సినీ నిర్మాతల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పుడు సినిమా షూటింగ్లన్నీ బంద్ అయిపోయాయి. ఈ సమస్యకు పరిష్కారం చిరంజీవి గారు చూపిస్తున్నారు. సినీ కార్మిక ఫెడరేషన్ తోటి మాట్లాడుతూ ఉన్నారు, అలాగే సినీ నిర్మాతలతో కూడా ఆయనే మాట్లాడుతూ ఉన్నారు అనేది గత కొన్ని రోజులుగా వచ్చినటువంటి న్యూస్. దాన్ని చిరంజీవి గారు ఖండిస్తూ ఉన్నారు. తాను వ్యక్తిగతంగా సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నించను, అది ఫిలిం ఛాంబర్ చూసుకోవాల్సినటువంటి పని. కాకపోతే తాను ఏదన్నా అవసరమైతే సలహాలు సూచనలు ఇస్తాను తప్పితే తాను వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యి అటు సినీ కార్మిక ఫెడరేషను ఇటు సినీ నిర్మాతల మధ్య ఈ సమస్య పరిష్కారం కోసం వ్యక్తిగతంగా అయితే నేను ప్రయత్నం చెయ్యను, అలాంటి ప్రయత్నం చేసినట్టు వచ్చినటువంటి న్యూస్ తప్పు అనేటువంటి విషయాన్ని ఆయన క్లియర్గా చెప్పారు. ఇది సినీ ఫెడరేషన్కి సంబంధించినటువంటి ఇష్యూ, అలాగే సినీ ఛాంబర్కి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్తున్నారు. ఛాంబరే తెలుగు సినిమాకు సంబంధించినటువంటి ఛాంబరు, ఫిలిం ఛాంబరే పరిష్కరించుకోవాలి. ఫిలిం ఛాంబరే అటు సినీ నిర్మాతలని ఇటు సినీ కార్మిక ఫెడరేషన్ వాళ్ళని పిలిచి మాట్లాడాలి, అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు వివాదం ఏంటి? ప్రస్తుతం సినీ కార్మికులకు 200 రూపాయలు పర్ డే, 2000 రూపాయలు పర్ డే వస్తున్నాయి. ఈ 2000 రూపాయలు చాటలేదు, మాకు అదనంగా 30% శాలరీ హైక్ చేయాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 30% శాలరీ హైక్ చేయాలని చెప్పి, అంటే పర్ డే ఇదంతా కూడా 2600 అవుతుంది ఆల్మోస్ట్. సో అప్పుడు ఇది సినీ నిర్మాతలు భరాయించలేనటువంటి అమౌంట్ అని చెప్తున్నారు. సినీ కార్మికులు భరాయించలేనటువంటి అమౌంట్, కాబట్టి మీరు సర్దుకోవాలని చెప్తున్నారు. సర్దుకోవాలని చెప్తూ సినీ ప్రొడ్యూసర్స్ ఒక మధ్య మార్గంగా ఒక సూచన చేశారని చెప్పి మీడియాలో వస్తుంది. ఏంటి ఏదంటే, పెంపు అనేది సినీ కార్మికులకి 1000 లోపు పర్ డే, 1000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకంగా, 1000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి 2000 రూపాయలు ఉన్నట్టుకి మరొక రకంగా చేస్తామని చెప్పారు. 2000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి 5% మొదటి సంవత్సరం, అలాగే రెండో సంవత్సరం 10%, మూడో సంవత్సరం 5% అలా పెంచుతాము, 30% పెంచలేమని చెప్పి సినీ నిర్మాతలు చెప్పినట్టు న్యూస్ పోర్టల్స్లో కానీ మీడియాలో కానీ వస్తున్నటువంటి న్యూస్. అంటే 30% పెంచడానికి ఇష్టం లేదు, కేవలం 25%, అది కూడా 3 విడతలకు పెంచుతామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. బట్ అది సినీ కార్మిక ఫెడరేషన్ నచ్చలేదు, దాంతో వాళ్ళు ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక 1000 రూపాయలు పర్ డే, 1000 రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15% పెంచుతాము, ఇక సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 10% పెంచుతామని చెప్పి చెప్తున్నారు. సెకండ్ ఇయర్ 5%, ఫస్ట్ ఇయర్ 15% పెంచుతామని చెప్తున్నారు. ఇది ప్రపోజల్. ఈ ప్రపోజల్స్ ఎవరు? సినీ నిర్మాతలు పెట్టారు, సినీ నిర్మాతలు. కానీ దీనికి ఫెడరేషన్ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఈ సమ్మె కొనసాగుతుంది. అయితే ఈ పెంచినటువంటి అమౌంట్ కూడా ఎవరైతే లో బడ్జెట్ ఉన్నారో లో బడ్జెట్ నిర్మాతలకు వర్తించదు, కేవలం హై బడ్జెట్ సినిమాలకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ మధ్యలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంటర్ అయ్యారు. వెంకటరెడ్డి గారు ఎంటర్ అయ్యి, మీరు సినీ కార్మికులకు జీతాలు ఎందుకు పెంచాలి, నేను మాట్లాడతానని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నారు? సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీకు టికెట్లు పెంచుకున్నట్టు వెసులుబాటు మేము కల్పిస్తున్నాం, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి మీకు వెసులుబాటు కల్పిస్తున్నాం, కాబట్టి మీరు సినీ కార్మికులకు ఖచ్చితంగా 30% హైక్ చేయాల్సిందే అనేటువంటి ఒపీనియన్ని ఆయన వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు? సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకన్నా కూడా సినిమా కార్మికులకు ఎక్కువ ఉంది అని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా పర్ డే 2000 అంటే 60,000 అవుతుంది మంత్.
సాఫ్ట్వేర్ ఫ్రెషర్స్కి ఎంతో తెలుసా, 15 నుంచి హైయెస్ట్ 30,000 వస్తుంది ఎక్కువ మందికి. ఇంకా మిగతా ఎక్స్ట్రాడినరీ పర్సన్స్కి వేరే ఉంటుంది, అది వేరే విషయం. సో దీన్ని బేస్ చేసుకొని ఈ 60,000 అనేది ఎక్కువ సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా కూడా ఈ సినీ కార్మికులకు ఎక్కువ వస్తుంది. కాబట్టి మేము 30% ఎందుకు పెంచాలని చెప్పి తొలి రోజుల్లో అన్నటువంటి టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు 3 సంవత్సరాలు 3 రకాలుగా పర్సెంటేజ్ 5%, 10%, 5% అలా పెంచుతామని చెప్పి చెప్తూ ఉన్నారు అని చెప్పి ఒకటి. అలా కాదు, 5% ఫస్ట్ సంవత్సరం, రెండో సంవత్సరం 5%, థర్డ్ ఇయర్ 10% పెంచుతామని చెప్పి ఇంకో ప్రపోజల్. ఇలా రకరకాలుగా వాళ్ళు వినిపిస్తున్నారు ప్రొడ్యూసర్స్. దాని మీద ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు అనేది ఒకటి. ఇప్పుడు 1000 రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం 15% ఫస్ట్ ఏడాది పెంచడానికి నిర్మాతలందరూ కూడా ఏకగ్రీవంగానే ఒప్పుకున్నారని చెప్పి తెలుస్తుంది. సో మొత్తం మీద ఏంటంటే ఈ చర్చలు అయితే ఒక కొలికి రాలా ఎంత పర్సెంట్ పెంచాలి అనేది. ఈలోపుగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంటర్ కావడంతో దీని శాండిటీ, దీనికి ఉన్నటువంటి సీరియస్నెస్ పెరిగింది. ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు, వెంకటరమణారెడ్డి గారు అలియాస్ దిల్ రాజు గారు ఉన్నారు. వెంకటరమణారెడ్డి గారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఈ మధ్యనే అయ్యారు. ఆయన ప్రొడ్యూసర్లో పెద్ద ప్రొడ్యూసర్, ఆయన ఎక్కువ సినిమాలు కూడా తీస్తూ ఉంటారు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారు అని ఇలాంటి వాళ్ళు చాలామంది పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళు తెర వెనుక ఉన్నారు, తెర ముందుకు రావట్లేదు. ఇప్పుడు తెర ముందు మాట్లాడుకున్నటువంటి వాళ్ళు మామూలుగా మీడియం స్కేల్ సినిమాలు తీసేవాళ్ళు, కొంచెం హై మీడియం స్కేల్ సినిమాలు తీసేవాళ్ళే వస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంకా రంగంలో దిగలేదు. వీళ్ళు రంగంలో దిగితే కానీ దానికి పరిష్కారం వస్తుందని చెప్పి భావిస్తున్నారు. ఈ లోపుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దిల్ రాజు గారికి చెప్పి ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేయమని చెప్పి చెప్పారని కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఏమొచ్చింది, ఇంత టాలీవుడ్లో గందరగోళం నడుస్తున్నటువంటి క్రమంలో వాళ్ళేం జాగో తెలంగాణ అని చెప్పి అని అంటున్నారు, బచావో లేదంటే ఆంధ్రాని బాయ్కట్ చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కొంతమంది. ఎందుకు, సినీ కార్మిక ఫెడరేషన్లో ఎక్కువ మంది తెలంగాణలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనం సాగుతుంది ఫెడరేషన్లో. కాబట్టి ఆ ఫెడరేషన్లో ఉన్న లీడర్స్ని పక్కన తప్పించేసి తెలంగాణ వాళ్ళు పెట్టమని చెప్పి ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. అసలు ఈ గొడవంతా ఎందుకు అని చెప్పేసి కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్స్, భారీ బడ్జెట్ సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోతుంది, కొంతమేరకైనా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేసి హైదరాబాద్లో కాన్సన్ట్రేషన్ చేస్తే ఇలాంటి సమస్యలు తరచూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రాకి తరలించేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఇనిషియేటివ్గా తీసుకుంది, కానీ ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకోవట్లా. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ అక్కడికి రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలోనే పిలుపునిచ్చారు. కానీ అప్పుడు అందరు రాలా, కేవలం దగ్గుపాటి సురేష్ గారు లాంటి వాళ్ళే వచ్చారు, మిగతా వాళ్ళు రాలా. కేవలం సినిమాలు షూటింగ్లు అక్కడక్కడ తీస్తారు, ఆ తర్వాత ఆంధ్రాకి సంబంధించినటువంటి రెవెన్యూస్ మాత్రం తీసుకుంటున్నారు తప్పితే ఆంధ్రాకి ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ క్రైసిస్ ఈ సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి కొంతమేరకైనా అట్లీస్ట్ పూర్తిగా కాకపోయినా కొంతమేరకైనా ఆంధ్రాకి తరలించేదానికి ఉపయోగపడుతుంది అనేటువంటి యాంగిల్లో కొంతమంది ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఇది ఆంధ్ర తెలంగాణ ఇష్యూగా ఈ కార్మిక వేతనాల పెంపు మారుతుందా, లేదంటే దీని వెనక ఏమైనా కుట్ర ఉందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు విడుదల చేసినప్పుడు ఏదో ఒక రకంగా రాజకీయాలు జొరబడుతూ ఉన్నాయి. ఆ రాజకీయాల వెనక ఎవరున్నారనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారని జనసేన వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ అయింది కదా హరిహర వీరమల్లు, ఆ సందర్భంగా కూడా థియేటర్ల ఇష్యూస్ ఇవన్నీ చాలా వచ్చాయి. వీటి వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి జనసేన కూడా అభిప్రాయపడుతుంది. మరి ఈ గందరగోళం వెనుక సినిమాకు సంబంధించి కార్మికులుగా వేతనాలు పెంచాలనే గందరగోళం వెనక కూడా సినిమా ఇండస్ట్రీ వెనక ఏదన్నా కుట్ర జరుగుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.